నమస్కారం. నా పేరు వేణుగోపాలరావు. నేను రీసెంట్గా ఐసీసీఎల్ అంబార్డ్లో ఎలివేట్ అనే ప్రోడక్ట్ గురించి విన్నాను. అది చాలా మార్కెట్లో సంచలనాత్మకంగా మారుమవుతుంది. ఈ ఎలివేట్ అనే పాలసీ గురించి నాకు కొన్ని బెనిఫిట్స్ అవి మీరు విశదీకరిస్తారని నేను వచ్చాను. చెప్పండి. ఎలివేటర్ మీరు ఉన్నదైతే 100% కరెక్ట్. ఎలివేటర్ అనేది నిజంగా చాలా బాగా మారిపోతుంది మార్కెట్లో. ఎందుకంటే దాని ఫీచర్స్ అలా ఉన్నాయి. ఎలివేటర్ అన్నందుకు కరెక్ట్గా పేరు పెట్టింది నిజంగా చాలా హైలైట్గా ఉన్నది. ప్రోడక్ట్ ఉంటే మీరే చెప్తున్నారు. సో ఏంటంటే ముందైతే ఏజ్ వస్తాం సార్. ఏజ్ అయితే 18 ఇయర్స్ నుంచి 125 ఇయర్స్ వరకు మనం పాలసీ అనేది కస్టమర్కి ఇవ్వచ్చు. సో అందులో మళ్ళీ 30 ఇయర్స్ వరకు కూడా పిల్లలకి 30 ఇయర్స్ వరకు కూడా పాలసీలో మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో అది కాకుండా 10 ఇయర్కి వస్తే 1 ఇయర్ కాకుండా కస్టమర్ 5 ఇయర్స్ వరకు కూడాను పాలసీ మేము కంటిన్యూగా ఒకేసారి పేమెంట్ చేసుకొని ఉంచుకోవచ్చు. లైక్ ఏదైనా ప్రోడక్ట్ మనం కొంటే చిన్నది కొనేదానికన్నా పెద్దది కొంటే దానికి డిస్కౌంట్ బాగా ఉంటుందని చెప్పి ఎక్కువ పెద్ద ఐటమ్ కొంటాం కదా. అలాగే పాలసీలో హెల్త్ పాలసీకి వచ్చేసరికి కూడా మీరు 5 ఇయర్స్ వరకు పేమెంట్ చేసుకుంటే మీకు ఏజ్ ప్లాన్ వైజ్గానే మీకు సిగ్గు ఉంటుంది ప్రీమియం. సో 1 ఇయర్కి చేస్తే 2 ఇయర్స్కి చేస్తే 10% ప్రీమియం డిస్కౌంట్ ఉంటుంది. 3 ఇయర్స్కి తీసుకుంటే 30% 15% డిస్కౌంట్ వస్తుంది. 4th ఇయర్ కూడా 15, 5th ఇయర్ కూడా 15. అలాగా మీకు లాంగ్ టెన్యూర్ తీసుకున్న కస్టమర్స్కి బాగా ప్రాఫిట్ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ అందరూ సిబిల్ డిస్కౌంట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక 15%, ఒకవేళ మీకు సిబిల్ బాగుంటే 15% వరకు డిస్కౌంట్. అండ్ దట్ మోర్ ఓవర్ ఈ లాంగ్ టెన్యూర్కి 15% అప్ టు 30% వరకు కస్టమర్స్కి డిస్కౌంట్ అనేది బాగా ఇదవుతుంది అనమాట. యూస్ఫుల్గా ఉంటుంది లాంగ్ టెన్యూర్కి అయితే. అలా కాకుండా ఇంకా జంప్ స్టార్ట్ అన్న ఆప్షన్ ఉంది. సో ఏదైనా బీపీ షుగర్ లాంటివి ఏమైనా కస్టమర్స్ మెడిసిన్స్ తీసుకుంటారు కదా రెగ్యులర్గా. సో బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఒబెసిటీ కానీ అలాగా అన్ని ఆ పీడీ ఏదైతే ఉందో వాటికి ఏదైతే మెడిసిన్స్ తీసుకున్నారో వాటికి 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సార్ నార్మల్గా. బట్ అది మనం జంప్ స్టార్ట్ పెట్టుకుంటే 3 ఇయర్స్ కాస్త 30 డేస్కి కన్సిడర్ చేస్తాం అనమాట. వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకుంటారు. సో 30 డేస్ తర్వాత నుంచి కస్టమర్కి అది కవర్ అయిపోతుంది అనమాట. అది కాకుండా పవర్ బూస్టర్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ యాడ్-ఆన్స్ నేను చెప్తుంది, బట్ హీరోయిక్ ఫీచర్స్ అనమాట ఎలివేట్లో. సో పవర్ బూస్టర్ అనేసరికి మీకు 10 lakhs సపోజ్ కస్టమర్ ప్రీమియం మీరు పాలసీ తీసుకున్నారు. నెక్స్ట్ పవర్ బూస్టర్ వల్ల నెక్స్ట్ ఇయర్కి ఇంకో 10 lakhs యాడ్ అవుతుంది సార్ మీ కవరేజ్లో. సో అలాగే మీరు కంటిన్యూగా 10 years తీసుకుంటే మీ కవరేజ్ 10 అని చెప్పి ₹1 వరకు 100% అది క్లెయిమ్ చేసినా చేయకపోయినా దానికి కండిషన్స్ ఏం లేదు. అన్లిమిటెడ్గా పెరుగుతూ ఉంటుంది 100% అని చెప్పి. ఇన్ఫినిట్ కేర్ అనేది ఇన్ఫినిట్ అంటేనే అర్థమవుతుంది కదా సార్. అది దానికి అసలు లిమిట్ లేదు. సో అది ఏంటంటే అది కన్నా కస్టమర్ కానీ ఆప్ట్ చేసుకొని ఉంటే ఎప్పుడైనా పాలసీ ఇయర్లో కస్టమర్కి ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ ఒక 10 lakh పాలసీ ఒక 30 lakhs వరకు కస్టమర్కి రీచ్ అయింది. కానీ ఎప్పుడైనా ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ మేజర్ యాక్సిడెంట్ ఏదైనా వచ్చి మెడికల్ బిల్ వచ్చేసి మీ కవరేజ్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి. సపోజ్ 30 lakhs కాకుండా కస్టమర్కి ఒక ₹1 అనుకుందాం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మెడికల్స్ బిల్స్ కూడా బాగా ఇప్పటికే పెరుగుతున్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా కస్టమర్కి 1 CR కానీ 2 CR కానీ దానికి లిమిట్ లేదు, ఇన్ఫినిట్ అన్నట్టు. సో దానికి ఎంత అయినా కూడా కస్టమర్కి బిల్ వచ్చినా మనం పే చేస్తాము. సో అది కస్టమర్ చాయిస్ కూడా. సో దాని మీద కూడా మనం ఎటువంటి కండిషన్స్ లేదు. కస్టమర్ ఎప్పుడు ఏంటంటే అప్పుడు పాలసీ ఇయర్లో ఒకసారి కస్టమర్ అది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫినిట్ కేర్ అన్న ఆప్షన్. సో ఇంకా వచ్చేసరికి పవర్ బూస్టర్ చెప్పాను, జంప్ స్టార్ట్ చెప్పాను, ఇన్ఫినిట్ చెప్పాను కదా. సో అలాగే ఇందులో అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ కూడా ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ కూడా కస్టమర్ కానీ ఆప్ట్ చేసుకోవచ్చు. అది ఓపీడీ ఫెసిలిటీ ఉంటే అది 5,000 వరకు ఓపీడీ ఫెసిలిటీ వస్తుంది. అందులో రూట్ కెనాల్ వరకు అండ్ ఐ చెకప్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో ఓపీడీ ఫెసిలిటీ మనకి ఎలివేట్లో ఉంది. మెటర్నిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. 2 years వెయిటింగ్తో మెటర్నిటీ ఆప్షన్ ఉంటుంది. ఇంకా వరల్డ్ వైడ్ కవరేజ్ ఉంటుంది.
అండ్ మోరోవర్ మీకు ఎటువంటి క్యాపింగ్స్ ఉండవు సార్. నార్మల్గా ఇందులో సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ మోడ్ ఉంటుంది. వెయిట్ కవర్ కావాలి అంటే ఎంత అమౌంట్ వరకు తీసుకోవాలి మేడం? 25 lakh అబౌవ్ మీరు ఏది తీసుకున్నా, అంటే అందులో యాడ్ ఆన్ వరల్డ్ వైడ్ కూడా యాడ్ ఆన్గానే తీసుకుంటారు. సో వరల్డ్ వైడ్ తీసుకుంటే 2 years వెయిటింగ్ తర్వాత వరల్డ్ వైడ్ కూడా కవరేజ్ అనేది వస్తుంది అనమాట. ఫ్యామిలీ ఎంతమంది తీసుకోవచ్చు మేడం? ఇది మ్యాక్సిమం ఇది లిమిటెడ్ ఫ్యామిలీ 2+3 అండి. 2 adults 3 kids వరకు కూడా మనం పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇంకా 2 ఏమొచ్చి అన్లిమిటెడ్ రీసెట్ ఉందండి. మీరు ఎన్నిసార్లైనా మీరు క్లెయిమ్ చేసుకున్న ఎన్ని క్లెయిమ్స్ అయినా మనం ఇస్తామన్నమాట. ఈ 5 మెంబర్స్కి కూడా ఎప్పుడైనా హాస్పిటలైజ్డ్ అయితే ఎంతైతే కవరేజ్ ఉందో అది అయిపోయిన వెంటనే మళ్ళీ రీసెట్ 24 hours మళ్ళీ రీసెట్ అయిపోతుంది. సో అది చాలా మంచి బెనిఫిట్ అంటే వరం అనుకోవచ్చు ఎలివేట్లోని. అది కాకుండా మీకు కవరేజ్ చెప్పాను కదా. ఇంకా ఏంటంటే మీకు ఇవ్వదు హెల్త్ ఇన్సూరెన్స్ అనేసరికి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఉంటుంది కదా, అది 90 and 180 days ఉంటుందండి. ప్రీ అనేది 90 days, పోస్ట్ వచ్చేసి 180 days కవరేజ్ ఉంటుంది. అలా కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేసరికి ఎప్పుడు వాడచ్చు అనేసి ఉంటుంది. సో నార్మల్గా ఏదైనా చెకప్, ఏదైనా మెడికల్ టెస్ట్ ఉన్నది, ఇది నేను చేయించుకోవచ్చా అంటే కాదు. బట్ అది చేసిన తర్వాత ఒకవేళ హాస్పిటలైజ్ అవ్వాలి అంటే ఇదివరకు 24 hours ఉంటే కానీ క్లెయిమ్ అయ్యేది కాదు. బట్ ఎలివేట్లో 2 hours హాస్పిటలైజేషన్ కూడా మనం అనేది స్టార్ట్ చేసాము. సో కస్టమర్ ఏదైనా డే కేర్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆయుష్ ట్రీట్మెంట్ ఉంది, ఆర్ ఎల్స్ ఏదైనా బీపీ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంటుంది ఒక్కోసారి కస్టమర్కి. సో వాళ్ళకి తెలీదు. బట్ వాళ్ళు ఏమి లేనప్పుడు వాళ్ళకి సడన్గా బీపీ హై అవుతుంటే ఏదైనా కండిషనల్ లేకపోతే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమో సెలైన్ ఎక్కించాలి. అప్పుడు సెలైన్ ఎక్కించడానికి ఆబ్వియస్గా అడ్మిట్ రాస్తారు. అడ్మిట్ చేసి ఒక 4-5 hours కస్టమర్ ఉండాల్సి వస్తుంది. తర్వాత అబ్జర్వేషన్ తర్వాత కస్టమర్ మీద ఎప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపిస్తారు. సో ఆ కేసులో కూడా మనం క్యాష్లెస్ అనేది ఇస్తున్నామండి. 2 hours హాస్పిటలైజేషన్ కూడా కవర్ అవుతుంది. అలాగే మీకు డ్యూరబుల్ మెడికల్స్ రిక్రూట్మెంట్ అనేది ఒక ఆప్షన్ కూడా ఉంది. అది రేపు రానున్న రోజుల్లో అది కూడా ఇన్వెంట్ అవుతుంది 15th నుంచి. సో అది ఏంటంటే ఇప్పుడు వీల్ చైర్ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఎక్విప్మెంట్ కావాలి, మెడికల్ ఎక్విప్మెంట్ అంటే అది కూడా మనం పాలసీలో కవర్ చేస్తున్నాం. క్లెయిమ్ ప్రొటెక్టర్ అనేది అది కంపల్సరీగా తీసుకోవాలండి కస్టమర్. ఎందుకంటే కన్జ్యూమబుల్ అది ఏదైతే నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది కవర్ అవుతుంది. లైక్ పీఈపీ కిట్ కానీ, సిరింజ్ కానీ, గ్లవ్స్ కానీ ఇవన్నీ కూడా కవర్ అవ్వవు. సో అవి మనం క్లెయిమ్ ప్రొటెక్టర్ ఆప్షన్ తీసుకుంటే 100% క్యాష్లెస్ వస్తుంది. అండ్ మోరోవర్ ఇంకా ఎనీవే క్యాష్లెస్ అనేది మన దగ్గర ఉన్నదండి. ఎనీవే క్యాష్లెస్ అంటే అది ఒక్కొక్కసారి ఒక ప్యానల్లో ఉండకపోవచ్చు. అంటే హాస్పిటల్ ఏదైనా మనకి నెట్వర్క్ హాస్పిటలా కాదా అనేది మనం కస్టమర్ అడుగుతూ ఉంటారు కదా. నెట్వర్క్ హాస్పిటల్తో పని లేకుండా కూడా మనం కస్టమర్ ఒకవేళ ప్లాన్ సర్జరీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాళ్ళు నాకు ఈ హాస్పిటల్లోని నెట్వర్క్ లేదు బట్ నాకు ఇక్కడే కావాలి, ఎందుకంటే కొందరు డాక్టర్స్ నాకు ఈ డాక్టర్ చేతోనే నాకు నప్పుతుంది ఆయన అంటే నాకు ఉంటుంది కదా సెంటిమెంట్. సో అలాంటి కండిషన్లో కస్టమర్ కేర్కి 24 hours బిఫోర్ కానీ 48 hours బిఫోర్ కానీ కస్టమర్ కాల్ చేసి ఇంటిమేట్ చేస్తే అక్కడ కూడా మనం క్యాష్లెస్ అనేది అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో వీటితో పాటు మనం ఐటెక్ కేర్ యాప్ కూడా ఇస్తాము. సో అందులో 24/7 అన్లిమిటెడ్ టెలిమెడికల్స్ ఇస్తాము, వీడియో కాల్ ఆఫ్ చాట్ కాల్స్ ఇస్తాము. కస్టమర్ ఏమో డాక్టర్ని కనెక్ట్ అవ్వచ్చు. అది ఇయర్ అండ్ ఎప్పటి వరకు 24/7 కస్టమర్తో మనం డాక్టర్ అవైలబుల్గా ఉంటారనమాట. Thank you, ma'am. Thank you.